My dear friends, and my dear masters, and my dear gods, we are all friends. That is the first thing we have to understand. మనమందరము పరస్పర మిత్రులము, అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం. We are all friends. Then we are all masters. మనమంతా మన జీవితానికి అధిపతులము అని రెండవ విషయం చూసుకోవాలి. The second point we have to understand is that we are all masters of our life. We create our own reality. Finally, we have to understand that we are gods. మనమంతా దైవ పదార్థము, అంటే సృష్టికర్త పదార్థము. మనం ఏం చేస్తుంటాము? సృష్టిస్తుంటాము, లేని దాన్ని సృష్టిస్తుంటాము. సృష్టికర్త యొక్క పని లేని దాన్ని సృష్టించడం. ఈ రోజు ఇంత గొప్ప సృష్టి ఇక జరిగిందంటే ఎంత గొప్ప సృష్టికర్తనేది ఇలాంటి సృష్టి చేస్తారు. దీన్ని ఏమంటారంటే ఇది సృష్టికర్త విభాగం. నా జీవితం నా చేతిలో ఉండడం నా యొక్క యాజమాన్య విభాగం, నా యొక్క మాస్టరీ విభాగం. అందరితో కలిసి సకల ప్రాణితో కూడాను మిత్రత్వం జరపడం, అది మన ఫ్రెండ్షిప్ ఆస్పెక్ట్. We got three aspects. The one is friendship aspect, the second is mastery aspect, the third is creatorship aspect. We are all three. మన ఇల్లు మనం కట్టుకుంటాము. ఒక స్త్రీ తల్లి పిల్లల్ని సృష్టిస్తుంది. ఇంజనీర్ గొప్ప గొప్ప బిల్డింగ్ సృష్టిస్తారు. మనమంతా కలిసి ఒక నవ్య సమాజాన్ని సృష్టిస్తాము. మనమంతా సృష్టికర్తలం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఎంత గొప్ప సమాజమో మనం నిర్మాణం చేశాముగా. అంతకుముందు లేనిది సృష్టిలో సృష్టించి సృష్టికి ఇవ్వడమే సృష్టికర్త యొక్క లక్ష్యము. సృష్టికర్త పదవికి ఎదగాలంటే నువ్వు మాస్టర్ కావాలి, నువ్వు యోగివి కావాలి, యోగీశ్వరుడు కావాలి. అర్జున, నువ్వు యోగివిగా నాయనా అన్నాడు. తపస్వి యోగితో యోగి జ్ఞాని యోగి మతోది కనుక మీరు చాలుకోయోగి తస్మాత్ యోగి భవాదు. నువ్వు మాస్టర్దిగా, నువ్వు మాస్టర్దే కానీ మాస్టర్దిగా. నరుడు అన్న అర్జునుడు గొప్ప యోగేశ్వరుడు పుట్టకుండా, నారాయణుడు అనే గొప్ప యోగేశ్వరుడు కృష్ణుడుగా వస్తే నరుడు అనే యోగేశ్వరుడు అర్జునుగా వచ్చాడు. కానీ కొద్దిగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రలోభం ఉంటున్నారు కనుక అప్పటి నారాయణుడు అనే యోగేశ్వరుడు నరుడు అనే యోగేశ్వరుడికి అయ్యా నువ్వు మళ్ళీ కొంచెం ధ్యానం చెయ్యని చెప్పవలసిన అవసరం వచ్చింది. సో నువ్వు మస్ట్ బికమ్ ఏ మాస్టర్. నువ్వు యోగివిగా, నువ్వు మాస్టర్వే కానీ మాస్టర్విగా, నువ్వు సృష్టికర్తవే కానీ సృష్టికర్తవిగా, నువ్వు అందరికీ మిత్రుడివే కానీ మిత్రుడిగా. ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎవరికెవరికి ఫ్రెండ్షిప్? మానవ జాతికి, జంతు జాతికి ఫ్రెండ్షిప్. అదే పిరమిడ్ నిర్మాణం ఫ్రెండ్షిప్. ఒక తల్లి ఉంది, తల్లికి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తిన్నారనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుంది? తల్లికి 10 మంది పిల్లలు, వీళ్ళు పెద్ద పిల్లలు, ఈ చిన్న చిన్న పాపలు వీళ్ళందరూ. ఈ పెద్ద పాపలు పెద్దగా అయిన వాళ్ళు చిన్న పాపల్ని ఆకలితో తిన్నారనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఏడుస్తుంది. తన పిల్లలే తన పిల్లల్ని చంపుకుంటున్నారు. తన పిల్లల మీద తల్లికి కోపం ఉండదు, కానీ ఏడుస్తుంది. ఏం చేస్తుంది? అయ్యో నా పెద్ద పిల్లలైన మానవులు నా చిన్న పిల్లలైన జంతువులు ఎందుకు తిరుగుతున్నారు? అలా జరగకుండా ఉండేందుకే తల్లి యొక్క భూమాత యొక్క క్షోభను తీసేందుకే మనమందరము పిల్లలు మాస్టర్ భూమిలో పనిచేస్తాం. దట్ ఈస్ ద ఎసెన్షియల్ పర్పస్ ఆఫ్ అవర్ కమింగ్ హియర్, టు re-establish friendship with the animal kingdom. That is the first thing. Ahimsa, paramo dharma. తిరుమలలో కింద చికెన్ మటన్ తిని పైన తిరుపతికి వెళ్ళి వెంకటరమణ గోవింద గోవింద, మళ్ళీ కింద వచ్చి చికెన్ మటన్. 5 స్టార్ నాన్ వెజిటేరియన్ హోటల్.
ఆధ్యాత్మికంగా గోవింద గోవింద. ఏమిటి ఆధ్యాత్మిక? ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఫ్రెండ్షిప్, సెకండ్ ప్రిన్సిపల్ ఈజ్ మాస్టరీ, థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ క్రియేటివ్. సో మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం అందరూ శాకాహారం, అహింసను స్థాపిస్తాం. రెండు, ధ్యానం ద్వారా మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకుని నియంత్రణ చేసుకుని మన మీద మనం ఆధిపత్యం అజమానం సంపాదించి తర్వాత ఈ పిరమిడ్ను సృష్టించి ప్రపంచానికి ఇస్తాం సృష్టికర్తగా. These are our three things. To establish vegetarianism, to become a vegetarian first, to establish vegetarianism, to become a meditator first, to establish meditation in the world, to build pyramids. Everywhere, anywhere, ప్రతి చోట పిరమిడ్ని సృష్టించడమే పిరమిడ్ మాస్టర్ యొక్క కర్తవ్యం. అదే మన ధర్మము, అదే మన సంతోషం. స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ఇన్ని లక్షల మంది యోగీశ్వరులు కాకపోయి ఉంటే జరిగింది. ఇప్పుడు జరిగింది కనుక అక్కడ ఏమి జరగదు, అంతా క్షమించబడింది. పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి ఈ ఒక భూమిని రక్షించారు. వన్ ఇయర్ అడ్వాన్స్ గా 2012కే జరగవచ్చు, 2013కే జరిగిపోయింది. అయితే కృష్ణుడి మాట వినని వాళ్ళు కౌరవులు చావాల్సిందే. కృష్ణుడు చెప్పినా కూడాను వాడు వినలేదు, మనం చెప్పినా కూడాను వినని వాళ్ళు చావాల్సిందే 2012 కల్లా. ఏమి చావు? హతో వా ప్రాప్తి స్వర్గం జిత్వా వా భూత్యసే మహి తస్మాత్ ఉత్తిష్ట. చనిపోతే ఏమవుతుంది? స్వర్గంలో వాసులు అవుతాము. ధ్యానం చేస్తూ బతుకున్న వాళ్ళు బతుకుంటూనే స్వర్గంలోకి వస్తుంది. ఇదే స్వర్గం. మిగిలిన వాళ్ళు చనిపోయి స్వర్గంలోకి వెళ్తారు, మనం బతుకుంటే స్వర్గంలో ఉన్నాము. అంతే తేడా. అతో వా ప్రాప్తి స్వర్గం జిత్వా వా భోక్యసే మహిమ. మనం ధ్యానం ద్వారా మనల్ని మనం తెలుసుకుని ఈ మహిని, ఈ ధరిత్రిని, ఈ భూమిని మనం దివ్యంగా తయారు చేస్తూ దీన్ని భోగించడం కోసమే ఇతరులు మాస్టర్లు పుట్టారు. నేను ఇదే శరీరంలో 2095 వరకు ఉంటాను. మరి నాతో పాటు ఎంతమంది ఉంటారు? ఓకే, ప్లాన్ మార్చేద్దాం. నేను ఇప్పుడే పోతున్నాను. నాతో పాటు ఎంతమంది వస్తాం? ఇప్పుడే అయ్యా దేనికన్నా ఇది తగ్గించడం మాస్టర్. If this is Bhakti, then that is Panyo Master. ఈ రోజు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మనం ఎందుకోసం పుట్టాము ఇంకొకసారి మనల్ని మనం తెలుసుకున్నాము ఈ యొక్క సందర్భం మూలాన. జయ 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 శ్వాస వేద్య జయ జయ హో దివ్య శ్వాస వేద్య జయ జయ హో ధ్యాన వేద్య జయ జయ హో దివ్య ధ్యాన వేద్య జయ జయ హో జయ హో జయ హో జయ హో సత్య అహింసా జయ జయ హో శౌచ సంతోష జయ జయ హో శ్రద్ధా భక్తి జయ జయ శాంతి జయ జయ హో
जय हो जय हो जय हो जय हो। थैंक यू 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 थैंक यू।